సాయిరామ్. చూడండి, మార్నింగ్ అంతా హల్దీ ఫంక్షన్ కదా, హల్దీ ఫంక్షన్ అయిపోయింది. చూడండి, హడావిడిగా హల్దీ ఫంక్షన్ లేట్ అయినవడం మూలన కొద్దిగా హల్దీ ఫంక్షన్ డిస్టర్బ్ అయింది. అయినా కానీ చాలా బాగా జరిగింది. హల్దీ ఫంక్షన్ అయిపోయాక తర్వాత ఇంకా భోజనాలంతా చేసేసి సంగీత్కి స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ హల్దీ ఫంక్షన్ అయిపోయింది కదా, అయిపోగానే అందరం మళ్ళీ సంగీత్కి రెడీ కావాలన్నమాట. భోజనాలు చేసి ఇప్పుడు చూడండి చక్కగాను చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇది మాత్రము ఇప్పుడు ఇంక ఇది అయిపోతూనే మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుందన్నమాట. మళ్ళీ మెహందీ అన్నీ ఉంటాయి కదా. అది చూడండి, ఈవినింగ్ అయింది, సంగీత్ స్టార్ట్ అయింది. చూసాం కదా, పొద్దునంతాను మేము రెడీ అయిపోయి చక్కగా ఫొటోస్ దిగుతున్నాం. మా పిల్లలు మేము లైటింగ్స్ క్లియర్గా రావట్లేదు, అయినా ఏదో ప్రయత్నం చేశాము. చూడండి, పొద్దున హల్దీ ఫంక్షను, తర్వాత స్విమ్మింగ్ పూల్లో అందరూ స్విమ్మింగ్లు చేశారు, అందరూ ఆడుకున్నారు. తర్వాత ఇక అందరూ రెడీ అయ్యేసి అందరం చక్కగా రెడీ చేసి స్టేజ్ దగ్గరికి వచ్చేసాము. మెహందీ కూడా స్టార్ట్ అయిపోయింది. మెహందీ పెట్టే వాళ్ళందరూ మెహందీ పెట్టించుకుంటున్నారు. మెహందీ కార్యక్రమం కూడా స్టార్ట్ అయిందన్నమాట. అందరూ ఇంకా చక్కగా రెడీ అయ్యేసి చూడండి ఎంత చక్కగా అందరూ రెడీ చేసి చక్కగా కూర్చున్నాం అన్నమాట. ఇంకా మళ్ళీ సంగీతం ఇంకా స్టార్ట్ కాలేదు. ఈలోపే అందరూ వస్తూ ఉన్నారు. ఇప్పుడే కొంచెం మంది స్టార్ట్ అయ్యిందనమాట. ఇప్పుడే వస్తున్నారు అందరూ. ఇంకా ఫొటోస్ దిగే వాళ్ళందరూ ఫొటోస్ తీస్తున్నారు. చూసారు కదా, మనం రెడీ అయ్యామంటే ఫస్ట్ ఫొటోస్ దిగడానికే ప్రిఫరెన్స్ ఇస్తాం కదా, ఎవరమైనా సరే. అంతా ఫొటోస్ దిగుతున్నారు, కూర్చునే వాళ్ళు కూర్చున్నారు. జెంట్స్ అంతా ఒక సైడు, లేడీస్ అంతా ఒక సైడ్ కూర్చున్నాం. చూడండి, స్విమ్మింగ్ పూల్ అంతా ఖాళీ అయిపోయింది. ఎక్కడ చూసినా మధ్యాహ్నం అంతా హడావుడి స్విమ్మింగ్ పూల్ ఇప్పుడంతా ఖాళీ అయిపోయింది. ఇప్పుడు మెహందీ వాళ్ళు వచ్చారు, మెహందీ పెట్టడం కూడా స్టార్ట్ చేశారు. ఇంకా ఇప్పుడు నుంచి ఒక్కొక్కరికి పెడుతూ ఉంటే ఆ మెహందీ దగ్గరనే టైం పడుతుందండి. ఈరోజు ఒక స్పెషల్ ఉందండి. ఏంటంటే ఈరోజు మా యానివర్సరీ, February 14th మా మ్యారేజ్ డే అనమాట. ప్రతి ఇయర్ ఇలా మా అందరి మధ్యలో 4 years నుంచి మేము సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. ప్రతి మ్యారేజ్ డేకి మాకు 4 years నుంచి ఒక ఫంక్షన్ ఉంటుందండి. ఎప్పుడు 4 years నుంచి కంటిన్యూ ఫంక్షన్స్. ఆ ప్రతి ఫంక్షన్లోనూ మా మ్యారేజ్ డే చేసుకుంటున్నాం. మాకైతే చాలా హ్యాపీగా ఉంటుందండి. చూడండి, అందరు కేక్ తెచ్చేసి కట్ చేయించారు. చక్కగా ఆ రోజు మ్యారేజ్ డే February 14th వ్యాలెంటైన్స్ డే కదండి అందరికీ. కానీ అనుకోకుండా ఆ రోజుల్లోనే మాకు February 14th చేశారు. కానీ అప్పుడు ఇవన్నీ లేవు, ఇప్పుడు అయ్యాయి. పెళ్లి రోజు అనేసి ఇంకా అయిపోయింది. మా అంతా అయిపోయాక ఇప్పుడు ఇంకా మా తమ్ముడు వాళ్ళంతా కలిపి ఒక గ్రూప్ ఫోటో దిగుతున్నారు. దీని తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఫస్ట్ పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురుతో స్టార్ట్ అయిందనమాట డ్యాన్స్. చూడండి, వీళ్ళు స్టార్ట్ చేశారనమాట, డ్యాన్స్ చేసేసుకుంటున్నారు. అంతే కదా. ఫస్ట్ అమ్మాయి అయితే ఒక బార్బీ బొమ్మలాగా ఉందండి. చూస్తూ ఉంటే బార్బీ బొమ్మను చూసినట్టే అనిపించింది. అట్లా మంచి చక్కగా రెడీ అయింది. అలానే ఉందన్నమాట అమ్మాయి. ఫస్ట్ ఇంకా అమ్మాయి డ్యాన్స్తోనే స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా అక్కడ జెంట్స్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. లేడీస్ అంతా ఒక దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ డ్యాన్స్లన్నీ చూస్తున్నారు. ఇంకొక పక్కన హల్దీ ఫంక్షన్ జరుగుతుందండి. హల్దీ పెడుతున్నారు. అందరూ ఎవరి దాంట్లో వాళ్ళు బిజీగా అయిపోయారంట. మధ్యలో కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్ చెప్పడము కొంచెం మంచిగా అనిపించింది, ఎంటర్టైన్మెంట్ మాత్రము. తర్వాత ఇంకా అందరూ డ్యాన్స్, ఇంకా లేడీస్ అంతా పిచ్చగా డ్యాన్స్ చేశారండి. ఎంత చక్కగా చేశారంటే అందరూ లేడీస్ కూడా బాగా చేశారు. ఇది ఒక సంగీత్ అనేది చూడండి ఎంత చక్కగా నలుగురిని కూర్చి అందరూ ఒక దగ్గర చేరి ఎంత చక్కగా డ్యాన్స్ చేశారంటండి. చాలా హ్యాపీగా ఉంటుందండి. చాలా నైట్ కదా, నైట్ 3 ఫంక్షన్కు చాలా కళ వచ్చింది. చూడండి, ఎవరికి వచ్చిన డ్యాన్స్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎవరికి డ్యాన్స్ రావాలని లేదు, కానీ ఎవరికి వచ్చింది వాళ్ళు చేస్తున్నారు. అక్కడ పక్కన ఉండి చూపిస్తున్నారు. వాళ్ళని చూసి చేయడమే. డ్యాన్స్ అంటే ఏదో మంచిగా స్టెప్స్ రావాలి అట్లా అనుకోకూడదు. ప్రతి వాళ్ళు డ్యాన్స్ చేయాలండి. చేస్తే ఒక ఎనర్జీతో ఉంటారు. చూడండి ఎంత హ్యాపీగా ఉంటారంటే అప్పుడు మీరు ఫుల్ జోష్ మీద డ్యాన్స్ చేస్తారండి. చూడండి, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఆడుతున్నారండి. వాళ్ళందరికీ మనమరాళ్ళు ఉన్నారు. కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేసి అందరూ చూడండి అంత ఏజ్లో కూడా ఎంత ఎనర్జీతో ఆడుతున్నారంటే ఆ డ్యాన్స్లో ఉన్న పవర్ అది. సంగీత్ అన్నగానే అందరికీ ఊపొచ్చేస్తుంది. చూడండి, అందరూ చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు. చూడండి, ఎవరైనా చూడండి మొహమాట పడుతున్నారు. అందరూ చక్కగా అదేనండి సంగీతం అంటేను. ఎప్పుడైనా మనం ఏ కార్యక్రమం జరిగినా కొంచెం చిన్నపాటి ఇలాంటి ఎంటర్టైన్మెంట్ పెట్టుకున్నాం అనుకోండి, మనం చాలా హ్యాపీగా ఉంటామండి. ఎప్పుడు
కూర్చొని కబుర్లు చెప్పుకోవడమే కాదు, ఇలాంటివి కూడా మనం పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ వీళ్ళు చేస్తూ ఉంటే అక్కడంతా వాళ్ళు చేస్తూ ఉన్నారనమాట చక్కగా. డ్యాన్స్ అంటే డ్యాన్సులు ఇరగొట్టారండి ఒక్కొక్కరును. ప్రతి ఒక్కరూ చేశారండి, ఎవ్వరూ చెయ్యకుండా లేరు. చూడండి తర్వాత కూడా అందరూ స్టేజ్ మీదకి వచ్చేసి ఎవరికి వచ్చిన డ్యాన్సులు వాళ్ళు చేస్తున్నారనమాట. చెప్తున్నాను కదా, ఇలాంటి చిన్న చిన్నవి పెట్టుకున్నాం అనుకోండి మనం చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి. ఫుల్ జోష్ అంతే. ఇంకా దీని పేరే సంగీత్ అంటేనే జోష్ కదా. చూడండి చక్కగా ఆడుతున్నారు అందరూ. ఈ కార్యక్రమాలు అయిపోయాక రేపు మళ్ళీ మాకు పెళ్ళి కొడుకు కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి. ఒక్కరోజే చెప్పాను కదా, మార్నింగ్ హల్దీ పెట్టుకున్నాము, ఆఫ్టర్నూన్ అంతా అందరూ ఫుల్ ఫుడ్ అయిపోయాక అందరూ ఎంజాయ్ చేశారు స్విమ్మింగ్ పూల్లో. తర్వాత అందరూ రెడీ చేసి వచ్చేసి చూడండి ఒక పక్క హల్దీ కార్యక్రమం, ఒక పక్క మెహందీ జరుగుతూ ఉంది, ఇక్కడ డ్యాన్సులు చేస్తున్నారు. పక్కన మగవాళ్ళ కార్యక్రమాలు మగవాళ్ళు జరుగుతున్నాయి, వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. పిల్లలు చూపిస్తేనే డ్యాన్స్ చేయడం అండి, ఏమీ లేదు. పిల్లలు ఉంటారు కదా మనకు, పెద్ద పిల్లలు, వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళని చూసి చేసేయడమే డ్యాన్స్ అంటే. ఓ స్టెప్పులు రావాలి, మాకు స్టెప్పులు రావు అనుకోకూడదు ఎప్పుడు. వాళ్ళు మన ఇంట్లో ఎవరైనా పిల్లలు కానండి, కాలేజీ స్టూడెంట్స్ కానీ కొంచెం పెద్ద పిల్లలు వాళ్ళు మనకు తగ్గట్టుగా చిన్న చిన్న స్టెప్స్ చూపిస్తారు. మనకు డ్యాన్స్ చేయడం చాలా తేలికండి, వాళ్ళని చూసే చేస్తాం తప్పితే మనం డ్యాన్స్ నేర్చుకొని చెయ్యాలి అన్న భ్రమ మానాలండి ఎప్పుడైనా సరే మనం. చూడండి ఏందండి, చేతులు పట్టుకొని అలా ఊపితే డ్యాన్స్ అయిపోయింది. చూడండి అట్లా చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి. ఎప్పుడైనా సరే మీరు డ్యాన్స్ చేయండి, ఫుల్ ఎంజాయ్తో ఉంటారు. తర్వాత ఇంకా చూడండి మెహందీ పెట్టించుకుంటున్నారనమాట. ఇంకా కార్యక్రమం అంతా దగ్గరికి వచ్చేస్తుంది, అయిపోతూ ఉందన్నమాట. ఇంకాను అందరూ రేపు పెళ్ళి కొడుకు కదా, మళ్ళీ పొద్దున్నే అంత హడావిడి. ఇప్పుడు తొందరగా ముగించేసుకొని ఇళ్ళకి వెళ్తే మేమందరం రేపు మళ్ళీ పెళ్ళి కొడుకుకు మార్నింగ్ అటెండ్ అవుతామన్నమాట. చూడండి ఇక్కడ పెళ్ళి కూతురు పెట్టించుకుంటుంది ఇప్పుడు మెహందీను. ఇంకా తనకు చక్కగా అందరూ మెహందీ పెట్టుకున్నారు. అందరూ ఓపికతో కూర్చొని అంతసేపు ఉన్నారండి చక్కగాను. చూడండి కార్యక్రమం అంతా ఎంత నీట్గా ఉంచండి. ఎక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూడా అట్లా మంచాల్లాగా ఉన్నాయి, అక్కడ కూడా కూర్చున్నారండి. ఎక్కడ కూర్చునే వాళ్ళు అక్కడ ఫామ్ హౌస్ అని చెప్పాను కదా, ఆ ఫామ్ హౌస్లో కాబట్టి చక్కగా ఉందండి. డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. చూస్తుంటేను చక్కగా ఎంజాయ్ చేస్తూ మేమందరం ఈరోజు అంతా ఫుల్ హ్యాపీగా గడిపామన్నమాట. ఎక్కడ కూడా కొంచెం కూడా మాకు నీరసం అనేది అనిపించలేదు. చక్కగా అయిపోయిందండి కార్యక్రమం అంతాను. చూడండి ఇది పొద్దున హల్దీ ఫంక్షన్ ఫోటో అయిపోయింది. ఇంకా అన్ని కార్యక్రమాలు అయిపోయాయి. మళ్ళీ రేపు కలుద్దామండి. లోకాం సమస్తాం సుఖినో భవంతు. ఓం సాయిరామ్.